2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. ఫైనల్స్ లో సన్ రైజర్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది. లీగ్ దశలో దుమ్ము రేపే బ్యాటింగ్ బౌలింగ్ తో అదరగొట్టిన ఎస్ఆర్హెచ్ ఫైనల్లో పరమ చెత్తగా ఆడింది. కోల్కతా భారీ బౌలింగ్ ఎదుర్కోలేక భారీ ఆటగాళ్లందరూ పెవిలియన్ కు క్యూ కట్టడంతో కేవలం 113 రన్స్ కే ఆల్ అవుట్ అయ్యింది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో కేకేఆర్ కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఎస్ఆర్హెచ్ రెండోసారి టైటిల్ గెలిచే అద్భుత అవకాశాన్ని చేజూతులా జారవిడుచుకుంది. మొత్తంగా ఈ సీజన్ లో సన్ రైజర్స్ ను 3 సార్లు ఓడించిన కోల్కతా మూడోసారి టైటిల్ సాధించింది. 6 సార్లు 200+ స్కోర్లు, 3 సార్లు 250+ మార్కు, 2 సార్లు అత్యధిక స్కోర్ల రికార్డు బ్రేక్. పవర్ హిట్టర్ ను పతాక స్థాయికి తీసుకెళ్తూ ఈ సీజన్ లో సన్ రైజర్స్ సాధించిన విధ్వంసం ఇది. పవర్ ప్లే లోనే 2 సార్లు 100 పైచులకు రన్స్ చేసి 167 రన్స్ టార్గెట్ ను 10 ఓవర్లలోనే ఉదేసి తమతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు భయపడేలా చేసింది. కానీ ఏం లాభం, ఆఖరాటలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఫైనల్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ క్రికెట్ ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది. ఈసారి కప్పు కొట్టి తీరుతున్నాం అన్నంత ధీమాతో ఫైనల్లో అడుగుపెట్టిన ఆరెంజ్ ఆర్మీకి కేకేఆర్ బౌలర్లు మొదట్లోనే గట్టి షాక్ ఇచ్చారు. వారి బౌలింగ్ దాటికి సన్ రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సన్ రైజర్స్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని సైతం కేకేఆర్ 10.3 ఓవర్లలో ఊదిపాడేసింది. చాలా తక్కువ స్కోర్ ను కాపాడటానికి ప్యాట్ కమిన్స్ ఏమైనా ఎత్తు వేస్తాడేమో అనుకున్నా అది పారలేదు. చివరికి ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఓ చెత్త రికార్డ్ ను తమ ఖాతాలో వేసుకుంది ఎస్ఆర్హెచ్. కేకేఆర్ తో ఆడిన తొలి క్వాలిఫైయర్ ఫైనల్ మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ చెత్త ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా ఆ తర్వాతి ఓవర్లోనే హెడ్ కూడా అవుట్ అయ్యాడు. వీరితో పాటు రాహుల్ త్రిపాఠి, నితేష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, జయదేవ్ ఉనదక్ కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కనీసం ఏ ఒక్క ఆటగాడైనా జట్టు కోసం ఆడినట్లు అనిపించలేదు. వచ్చామా వెళ్లామా అన్నట్లు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఈ సీజన్ లో అంతగా ఆకట్టుకుని మార్కమ్ ని ఫైనల్లోనూ ఆడించి ఫిలిప్స్ కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా బెంచ్ కే పరిమితం చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అబ్దుల్ సమద్ ఫామ్ లో లేకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆఖరి పోరాటంలో ఆల్ రౌండర్ ప్రదర్శనతో వహ్వా అనిపించింది కేకేఆర్. 10 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ మూడోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. అంతకుముందు గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012-2014లో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న కేకేఆర్ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2024 ట్రోఫీని ముద్దాడింది. టైటిల్ విన్నర్ కు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కగా రన్నర్ అప్ ఎస్ఆర్హెచ్ కు 12.5 కోట్ల రూపాయలు గెలుచుకుంది.